కొండాపూర్ మండలం గంగారం గ్రామంలో 2023లో ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వమే పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సుమారు సర్వే నంబరు 1, 5 మరియు 243లో 3 సర్వే నంబర్లో సుమారు 100 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఈరోజు 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్లు ఇవ్వమని చెప్పేసి అడిగితే ఈరోజు పంచాయతీ కార్యదర్శి గారు పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పర్మిషన్లు ఇవ్వట్లేదు. గతంలో గ్రామ పంచాయతీ ముందు ఆందోళన చేస్తే మీరు ఆన్లైన్లో పెట్టుకోండి దరఖాస్తులు, ఇంటికి పర్మిషన్లు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు సుమారు 20-25 మంది దాకా కూడా ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకున్నారు. అయినా సరే వాళ్ళ ఇంటికి నిర్మాణం కోసం పర్మిషన్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు కొండాపూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా తహసీల్దార్ గారిని కలిసాం. వారు కూడా రేపు ఉదయమే ఈరోజు గ్రామాన్ని సందర్శించి ఇళ్ల స్థలాల్ని, భూమిని సందర్శిస్తామని చెప్పిండు. న్యాయం చేస్తామని చెప్పారు. పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇదే గ్రామంలో గత దాదాపుగా 3 సార్లు పట్టాలు ఇచ్చారు. 3 సార్లు ఇచ్చి 3 సార్లు కూడా వాటి అన్నింటినీ రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. పట్టాలు ఇవ్వడం రద్దు చేయడం అనేటటువంటి పరిస్థితి ఈరోజు ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడున్నటువంటి పట్టాలు కూడా రద్దు అయితే ఏమో అనేటటువంటి ఆందోళన పెద్ద ఎత్తున ఈరోజు బాధితులంతా ఆందోళన చెందుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా లబ్ధిదారులు, రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఈరోజు పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందరూ లబ్ధిదారులు కూడా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా తక్షణమే ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్లు ఇవ్వాలి అనేటటువంటిది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో తప్పకుండా తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అవసరమైతే గంగారం గ్రామం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు కూడా, కొండాపూర్ వరకు కూడా పాదయాత్ర నిర్వహించి ఇక్కడే వంట వార్పు కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.